మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నిజామాబాద్ నగరంలో ఒక సంఘటన మొత్తం కూడా మహిళలందరూ కూడా కంప్లైంట్ చేసినటువంటి విషయం. బాధితురాలు ఉన్నారు, బాధితులందరూ కూడా ఆమె బీజేపీ నాయకురాలు తమను మోసం చేసింది, ఆర్థికంగా కూడా దాదాపు ₹1,00,00,000 టోకరా వేసిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనే అంశం పైన బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగిందమ్మా? ఇప్పుడు మీరు మోసపోయారంటున్నారు, దాదాపుగా 75 లక్షలు ₹1,00,00,000 మొత్తానికి మోసం జరిగిందంటారు. ఎవరు చేశారు, అసలు ఏం జరిగింది చెప్పండి. ఇగో మా కోడలు మామ అనుకుంటా ఆయన దగ్గర మొత్తం డబ్బులు ఆగేసుకున్నది. 25 లక్షలు తీసుకున్నది. ఇప్పుడు ఇయ్యమంటే ఇస్తలేదు. మేము ఇద్దరము పిచ్చోళ్ళ లెక్క చేతగాని టైంలో కూడా మేము ఏం తినాలి, ఎట్లా ఉండాలి చెప్పు నాయన. మరి మేము మీ కోడలు అంటే ఎవరు? మా బావ కోడలు నీలిమ. ఆమె ఏం చేస్తుంది, ఎవరు అసలు నీలిమ? ఏం చేస్తుంది, బీజేపీలో తిరుగుతున్నా, నేను కౌన్సిలర్ గా గెలుస్తా అని చెప్పి తీసుకున్నది పైసా. మాది మీ దగ్గర తీసుకున్నదా? మా ఆయన దగ్గర తీసుకున్నా, మా సార్ దగ్గర తీసుకున్నది. తీసుకొని ఇప్పుడు ఇయ్యమంటే ఇస్తలేదు. మీరు టౌన్ గిట్ట పోతే నేను మీకు ఒక్క పైసా ఇయ్యానన్నది. మా కొడుకులు ఉన్నారు, మా కొడుకులు కూడా మమ్మల్ని అడుగుతారు కదా. ఇద్దరం మేము పక్షిలోలే పంచకు కూర్చుంటున్నాం. తెల్లని దాకా నిద్ర వస్తలేదు, పొద్దున్న దాకా సేన్ పడతలేదు. మాకు పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నాం. ఒక్క పైసా లేదు. ఇప్పుడు తిందామంటే మాకు ఎట్లా వెళ్ళాలి? శాతగాని టైంలో కష్టం చేసుకున్నాం, పక్క పెట్టుకున్నాం, అంతా మాకు ఇచ్చి కూర్చున్నాం. ఇప్పుడు అమ్మా, ఇప్పుడు మీరందరూ వచ్చిర్రు, మీరు నాయకుల చుట్టూ తిరిగిర్రు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిర్రు. మరి మీరందరు కలిసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా అడిగిర్రా? మాకు ఇట్లా చాలా మంది జమ వెళ్తే నేనే వెళ్ళిన సార్. వాళ్ళ భర్త తీసుకున్నాడు కదా, భార్య సపోర్ట్ చేస్తలేదు. ప్రతిసారి 5 ఏళ్ల నుంచి ఈ 2 నెలలు అంటే అమ్మాయి అయ్యేటట్టు లేదు. నేను మొత్తం కూర్కపోయినా, నా ఇంట్లో నేను దొంగనైపోయినా తెలుసా. ఈరోజు నా పిల్లల దృష్టిలో, నా భర్త దృష్టిలో నేను ఫేస్ చేసుకోలేకపోతున్నా. నేను చేసిన తప్పేందంటే, నా ఇంట్లోనే నేను చెప్పకుండా బంగారం తీసుకుపోయి పెట్టిన చూడు, అది నేను చేసిన తప్పు. దానికి ఈరోజు నేను అనుభవిస్తున్నా. మీ బాధ అర్థమైంది. మీరందరూ కలిసి అక్కడికి వెళ్ళి అడిగితే ఏమంటారు? అంటే ఒకరు వెళ్ళకుండా ఒకరు వెళ్తున్నారా? వీళ్ళందరూ ఆమెకి ఇచ్చినాము కానీ మేము భర్తకి ఇచ్చినామన్న ధైర్యం ఉండే సార్. ఆ ధైర్యంతోనే నేను ఇంటికి వెళ్తే, నేను మీ ఇంటికే రాలేదని అంటుండు తను. నేను మీ ఇంటికే రాలేదు అంటే నేనన్నా, అయ్యా అట్లెట్లా నువ్వు రాలేదని అంటున్నావు, నువ్వే వచ్చినావు కదా వినయ్ అంటే, నేను ఎప్పుడు వచ్చినా? నువ్వు కోడలు పెండ్లి అన్నారు, బంగారం పెట్టేది ఉందన్నారు, అంటే నీకు సాయం చేసినందుకు ఇట్లా చేస్తావా అంటే, ఏమో ఇట్లా అంతా గేట్ కి తాళం వేసుకున్నాడు లోపటి నుంచి. నేను లోపలికి ఇవ్వకుండా. ఒక్కటే సార్, నేనేమంటున్నా అంటే, సింగిల్ గా ఇప్పుడు ఈమె వెళ్ళింది అంటే కూడా వాళ్ళే చేసుకుర్రు. వచ్చేటట్టు కూడా కేసు పెట్టిండ్రు, అది చేసిండ్రు, ఇది చేసిర్రు. కాబట్టి ఈమె పోయి అడిగింది. ఎందుకు అంటే వాళ్ళే కేసు పెట్టి, మా హస్బెండ్ కి తెలియకుండా నేను కడతా పోయినా కదా. ఒక 1 ఇయర్ బ్యాక్ నాతో అయితలేదు అని చెప్పి నేను, ఆయనకు తెలిసింది. ఎట్లా తెలిసింది? అరే ఇస్తలేవంట, ఏందమ్మా మరి డబ్బులు తీసుకున్నారు కదా అంటే, లేదు బాబాయ్ ఇచ్చేస్తా, నాకు కొంచెం వచ్చేటి ఉన్నాయని అంటే, అరే వచ్చేటి ఉన్నాయంటే నీకు చిన్న కిరాణా షాప్ ఉంది, మేమే చేసుకోలేకపోతున్నామమ్మా, నువ్వు ఇంత ఏడికిని కడతావు, ఎట్లా కడతావు అంటే, నాకు వచ్చేటి ఉన్నాయి, నీకు ఎందుకు టెన్షన్, నేను కట్టేస్తా అంటే, సరే నువ్వు ఎప్పుడు ఇస్తావు మరి అంటే, ఒక 6 months అన్నది. సరే 6 months అయిపోయింది. మళ్ళీ కాల్ చేసినాం, కలిసినప్పుడు అడిగినాం, సరే ఇంటికి రామ్మా అంటే, నేను ఇంటికి రాను, నేను గల్లీలకు రాను అంటే, మాకు తెలియదు కదా గల్లీలన్నీ బాకీలు చేసిందని చెప్పి. గల్లీలకు రాను, బయట ఏదైనా కలుస్తా అంటే, మా ఆయన ముందే ఎక్కువ మోమాటం మనిషి, ఆయన ఎక్కువ ఎవరితో మాట్లాడాడు. గల్లీలో ఏదైనా ఉందంటే, సమస్య ఏదైనా ఉందంటే ఆయన దగ్గరికి వస్తారు. అట్లాంటి ఆయన మీద ఈరోజు ఎట్లాంటి నిందలు పెట్టిందంటే ఇంకా ఏం చెప్పాలి. ఇక నేను మా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చిందన్న సంగతి కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఈ పలానా డేట్ రోజు డబ్బులు ఇస్తా అని చెప్పింది. పలానా డేట్ రోజు డబ్బులు ఇస్తానంటే జస్ట్ నార్మల్గా మనం కాల్ చేయమా? ఇప్పుడు నువ్వు ఇస్తా అంటేనే కదా నేను వేరే వాళ్ళకి మాట ఇస్తా. అరే నా దగ్గరికి నేను ఎవరికైతే ఇప్పించినో ఆమె డేట్ రోజు ఇచ్చేస్తానన్నది, నేను ఇచ్చేస్తానంటే వాళ్ళు ఫోన్ చేయడం, నేను ఈమెకి ఫోన్ చేయడం, మనం 100 ఫోన్లు చేయని ఆమె అస్సలు పట్టించుకోదు. అరే నేను చచ్చిపోయే పరిస్థితులున్నా ప్లీజ్ రిక్వెస్ట్ ప్లీజ్. అయితే ఆమె ఏం చేసింది అన్నమాట. ఇప్పుడు నేను, మా ఆయన ఫోన్ చేసిండు, ఏమైందమ్మా నీలిమమ్మ ఇంకా డబ్బులు ఇవ్వలేదు అంటే, చేసేస్తా బాబాయ్ నీకు ఎందుకు అని అన్నది. మహబూబ్ నగర్ వెళ్ళింది, ఎప్పుడు వచ్చిందో తెలియదు, పోయాడ పోలీస్ స్టేషన్లో కూర్చుండి నన్ను హరాస్మెంట్ చేస్తుండు 3 months నుంచి. నన్ను ఆడికి రమ్మంటుండు, ఈడికి రమ్మంటుండు. నేను డబ్బులే ఇచ్చేది లేదు అసలు. నేను అలా భార్యకి 4 లక్షలు కట్టేసిన, గోల్డ్ ఇచ్చేసిన అంటే పిచ్చిదాన్ని. నేను నా గోల్డ్ పెట్టినా సార్. నేను ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారమ్మా? ఇప్పుడు ఎవరైతే పుష్పాంజలి అపార్ట్మెంట్ లో ఉంటున్నారు.
పూసాలు గల్లి ఉన్నారు, ఇక్కడే ఉన్నారు లోకల్. అయితే మేమేమన్నామంటే అరే జాగు మేము ఇన్ని రోజులు ఏం ధైర్యంతో ఉన్నామంటే వాళ్ళకి సొంత ఇల్లు ఉంది కదా, జాగు ఉంది కదా, ఏడికి పోతారు, ఎలాగుంటే రేపు ఇచ్చేస్తుండొచ్చు అని. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మేము మాట్లాడేందుకు పోతే ఎవరు సలహా ఇచ్చిరో ఇప్పుడు ఇంత మంది ఉన్నారమ్మా, భర్తను తిట్టినా అని చెప్పి నా మీదనే ఉల్టా కంప్లైంట్ పెట్టింది. మేము మీ సమస్య ఏదైనా ఉందో ఆ సమస్య కూడా అందరు తెలిసే విధంగా మేము చేస్తాము. ఇప్పుడు మీరు అందరు కలిసి ఇప్పటివరకు వెళ్ళలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళిన, నేను వెళ్తేనే నాకు కేసు పెట్టింది కదా, భర్తను తిట్టింది అని. అందరు భయపడి ఎవరు పోతలేరు. ఇది చూడొచ్చు, మొత్తం కూడా ఒకరికి తెలియకుండా ఒకరు దాదాపుగా కూడా కొన్ని లక్షల వరకు కూడా ఇది అంతా కూడా ప్రాసెస్ జరిగింది. మొత్తం బంధువులు కావడంతో కూడా ఇచ్చామని చెప్పేసి మొత్తం చెప్తున్నారు. వాళ్ళ వర్షన్లో కూడా వాళ్ళ బాధలు ఒకసారి మనం ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి కూడా వాళ్ళకు బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి ఇప్పటికే పోలీసుల చుట్టూ కానీ పార్టీ ఎవరైతే ఉన్నారో పార్టీ అధ్యక్షుల చుట్టూ సైతం తిరుగుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎంతో కొంత వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి బాధితులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.